హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్. నేను మీ శ్యామ్ సార్ మాట్లాడుతున్నాను. అందరూ బాగున్నారా? మనం మన శ్యామ్ సార్స్ వొకాబులరీ ప్రోగ్రాంలోకి వెళ్ళిపోయే ముందు ముఖ్యమైన అనౌన్స్మెంట్ ఆల్రెడీ గతంలో మీకు చెప్పడం జరిగింది. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ప్లే స్టోర్లోకి వెళ్ళండి, మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ అనే యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. అక్కడ చాలా కోర్సెస్ ఉంటాయి. ఏ ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అవుతున్నారో ఆ కోర్స్ని పర్చేస్ చేయండి. మరీ ముఖ్యమైన అనౌన్స్మెంట్ మీ అందరికీ తెలుసు, ఆల్రెడీ మనం హోలీ ఆఫర్‌ని అనౌన్స్ చేయడం అయితే జరిగింది. ఈ హోలీ ఆఫర్‌ని చాలామంది స్టూడెంట్స్ బాగా యుటిలైజ్ చేసుకుంటున్నారు. సో, ఈ హోలీ ఆఫర్ ఏంటో ఒక్కసారి గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే హోలీ ఆఫర్‌కి ఇంకా కొద్ది గంటలు మాత్రమే మిగిలి ఉంది. కానిస్టేబుల్ కోర్స్‌కి 80% డిస్కౌంట్ ఇచ్చారు ఈ హోలీ ఆఫర్‌లో భాగంగా. అంటే జస్ట్ మీరు ₹99 పే చేస్తే చాలు, కానిస్టేబుల్ కోర్స్‌కి సంబంధించి ఇంగ్లీష్ కంటెంట్ అంతా కూడా మీకు బెస్ట్ గైడెన్స్ అనేది దొరుకుతుంది. ప్లే స్టోర్‌లో అదేవిధంగా మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే అందులో మీకు స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ మామూలుగా అయితే 1999 ఉంటుంది. అంటే ఇది కూడా జస్ట్ మనం ₹99కి అనౌన్స్ చేయడం జరిగింది. ఈ 2 కోర్సెస్ ఎందుకు మనం ఇంత తక్కువ అమౌంట్‌కి ఇంత పర్సెంటేజ్ డిస్కౌంట్ అనౌన్స్ చేసామంటే, చాలామంది స్టూడెంట్స్ నన్ను, "సార్ మా దగ్గర కొంచెం అమౌంట్ టైట్ ఉంది. కానిస్టేబుల్ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవుతున్నాం సార్. అలాగే సార్ స్పోకెన్ ఇంగ్లీష్ చాలా ఎక్కువ ఫీజు పెట్టారు. ₹2000 అంటే మా వల్ల కాదు సార్" అని చాలా రోజుల నుంచి రిక్వెస్ట్ చేయడంతో, సరే హోలీ ఆఫర్‌గా మనం వాళ్ళందరికీ సపోర్ట్ చేద్దామనే ఉద్దేశంతో ₹99కి మాత్రమే కానిస్టేబుల్ ఇంగ్లీష్ కోర్స్, అలాగే 99కి మాత్రమే స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ మనం అనౌన్స్ చేయడం జరిగింది. అయితే ఈ ఆఫర్‌ని చాలామంది యుటిలైజ్ చేసుకుంటున్నారు. మీరు కూడా కావాలంటే ఈ ఆఫర్‌ని యూజ్ చేసుకోండి. జస్ట్ 99కి మీరు ఈ కోర్సెస్‌ని పర్చేస్ చేసుకోవచ్చు. కానీ జాగ్రత్త పడాల్సిన విషయం, ఈ ఆఫర్ అనేది మార్చి 15వ తారీఖు సాయంత్రం 6 గంటలకి క్లోజ్ అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. ఇంకా మీరు ఈ ఆఫర్‌ని మీరు తీసుకోకపోతే ఇమ్మీడియేట్‌గా ఇప్పుడే ఈ వీడియో చూడడం కంప్లీట్ అయిన వెంటనే మీరు ఈ కోర్స్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగింది మన యూట్యూబ్ ఛానెల్‌లో. కాంబో కోర్స్ అంటే అర్థం ఏంటంటే 10కు పైగా కోర్సెస్ అన్నీ కలిపి ఉండే ఈ కాంబో కోర్స్‌కి కూడా మనం ఒక ఇన్‌స్టాల్‌మెంట్ స్కీమ్ అనేది లాంచ్ చేయడం జరిగింది. చాలామంది సార్ ఒకేసారి అంత అమౌంట్ మేము కట్టలేము సార్ అని రిక్వెస్ట్ చేయడంతో మనం దీన్ని 5 ఇన్‌స్టాల్‌మెంట్స్‌గా డివైడ్ చేయడం జరిగింది. హ్యాపీగా మీరు ఎవ్రీ మంత్ కొంత అమౌంట్ కట్టుకున్నా కూడా 5 మంత్స్‌కి క్లోజ్ అవుతుంది. అంటే మీరు మంత్‌కి ఒక ₹1000 పే చేసుకున్న 5 మంత్స్‌లో ఈ కోర్స్ అనేది చక్కగా మీరు పొందొచ్చు. గుర్తుపెట్టుకోండి, కాంబో కోర్స్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ఉన్న కోర్స్ అమ్మా. పైగా 10కు పైగా కోర్సెస్ ఇందులో మీకు కలిసొస్తాయి. ఓకేనా? అంటే చాలా అమౌంట్ మీరు సేవ్ చేసుకోవచ్చు. మరీ ముఖ్యమైన విషయం మై డియర్ ఫ్రెండ్స్, ఎస్ఎస్‌సి, సీజీఎల్ కోసం ఇంగ్లీష్‌కు సంబంధించి ఎక్స్‌క్లూజివ్ లైవ్ క్లాసెస్ స్టార్ట్ అవ్వబోతున్నాయి. డేట్ గుర్తుంది కదా! మార్చి 18వ తారీఖు. సో, మార్చ్ 16థ్‌లోగా ఎన్రోల్ అవ్వండి. మీ నేమ్స్ మేము ఆ లిస్ట్‌లో యాడ్ చేస్తాము. ఎన్రోల్ అయిన స్టూడెంట్స్‌ని మాత్రమే ఆన్‌లైన్ లైవ్ క్లాసెస్‌కి మనం అలౌ చేస్తాం. ఈ ఆన్‌లైన్ లైవ్ క్లాసెస్ అనేవి ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ ఉంటుందమ్మా. ఎంతసేపు ఉంటుంది, తర్వాత ఏం నేర్చుకోబోతున్నాము, అవన్నీ కూడా ఆల్రెడీ మనం ఎర్లియర్ వీడియోస్‌లో అనౌన్స్‌మెంట్ అయితే చేయడం జరిగింది. సో, ఈ ఎస్ఎస్‌సి సీజీఎల్ 2025 ఎట్టి పరిస్థితుల్లో ఇంగ్లీష్ బెస్ట్ కంటెంట్ కావాలి అనుకుంటే, యెస్, ఈ లైవ్ క్లాసెస్‌కి మీరు ఎన్రోల్ అవ్వచ్చు. మన సీజీఎల్ కోర్స్‌ని మీరు పర్చేస్ చేయండి. ఆల్రెడీ సెపరేట్ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ అయింది. ఎవరైతే ఎన్రోల్ అయ్యారో ఆ వాట్సాప్ గ్రూప్‌లో మీ నంబర్ కూడా యాడ్ చేస్తాము. ఇక కానిస్టేబుల్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయ్యేవారు హ్యాపీగా టెస్ట్ సిరీస్ కూడా మనం స్టార్ట్ చేయడం జరిగింది. మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ యాప్‌లో మీకు కానిస్టేబుల్ మాక్ టెస్ట్ సిరీస్ అనే కోర్స్ కనిపిస్తుంది. టెస్ట్‌లు రాయడమే కాకుండా వీడియో ఎక్స్‌ప్లనేషన్స్ కూడా చక్కగా చూసుకోవచ్చు. ఇంకా చాలా విషయాలున్నాయి. అవి తర్వాత మనం మాట్లాడుకుందాము. విష్ యూ ఆల్ ద బెస్ట్. వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్. ఈరోజు మనం చూస్తున్నాము హిందూ న్యూస్ పేపర్ మార్చ్ 13థ్ ఎడిటోరియల్ కాలంలో ఫస్ట్ ఆర్టికల్ సెలెక్ట్ చేసుకున్నాం. ఇందులో బ్యూటిఫుల్ వొకాబులరీ కొన్ని వచ్చాయి. రన్నింగ్ నోట్స్ రాసుకుంటూ చూడండి. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను, శ్యామ్ సార్స్ వొకాబులరీ అనే ప్రోగ్రామ్ చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్. ఇది ఒక డైలీ సిరీస్ లాగా చేస్తున్నాను. హిందూ పేపర్లో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ వొకాబులరీని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఎక్కువ కాదు, జస్ట్ ఒక 10 to 20 అనమాట. అవి నీట్‌గా రన్నింగ్ నోట్స్ రాసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ రోజుకొక
20 వర్డ్స్ నేర్చుకున్న మంత్ అయ్యేటప్పటికి 600 వర్డ్స్ అవుతాయి, విచ్ ఈస్ డెఫినెట్లీ ఏ గుడ్ నెంబర్. మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వొకాబులరీలో మంచి స్కోర్ రావాలంటే రెగ్యులర్గా చేయాల్సిన ఎక్సర్సైజ్ వొకాబులరీ నేర్చుకోవడం అనేది. అది ఎలా నేర్చుకోవాలి అంటే ఇలా డైరెక్ట్గా హిందూ పేపర్లోంచి నేర్చుకోవడం వల్ల మనకి ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కావాల్సిన మంచి స్టాండర్డ్, గుడ్ స్టాండర్డ్ వొకాబులరీ అయితే మనం కవర్ చేసుకోవచ్చు అనమాట. ఇక స్టార్ట్ చేద్దామా? సో మార్చ్ 13th హిందూ న్యూస్ పేపర్లో ఎడిటోరియల్లో ఉన్నాము. అందులో ఫస్ట్ ఆర్టికల్‌లో ఫస్ట్ వర్డ్ ఏంటంటే జెస్చర్. జెస్చర్ అంటే ఏంటంటే ఒక సైన్ అన్నమాట. ఒక ఇండికేషన్ లాంటిది. ఓకేనా? జెస్చర్ అంటే ఏంటంటే ఒక సంకేతం లాంటిది. ఒక ఇండికేషన్, ఒక సైన్ రాసుకోండి. మీ రన్నింగ్ నోట్స్‌లో జెస్చరు రాయండి. అలాగే ఇండికేషన్ కూడా రాయండి. ఇక ప్రెసిపిటేటెడ్, ద మూవ్ వాస్ ప్రెసిపిటేటెడ్ అన్నాడు. అంటే కాజ్డ్. ద మూవ్ వాస్ ప్రెసిపిటేటెడ్ అంటే ఈ పని చేసింది ఎవరో చెప్తున్నాడు. ద మూవ్ వాస్ ప్రెసిపిటేటెడ్ అంటే ద మూవ్ వాస్ కాజ్డ్. ఓకేనా? కాజ్ చేయడం అన్నమాట. ఆ పని ఎవరు చేశారో చెప్తున్నాడు. గ్రివియన్స్ అంటే తెలుసు కదమ్మా, ప్రాబ్లమ్స్. గ్రివియన్సెస్ అంటే ఇష్యూస్ లేదా ప్రాబ్లమ్స్ అంటాం మనం. ఇష్యూస్ లేదా ప్రాబ్లమ్స్. మీకు చాలా ఆర్గనైజేషన్స్‌లో గ్రివియన్స్ సెల్స్ కూడా ఉంటాయి తెలుసు కదా! సో, గ్రివియన్సెస్ అంటే ఏంటంటే ఇష్యూస్ లేదా ప్రాబ్లమ్స్. ఇష్యూస్ లేదా ప్రాబ్లమ్స్. ఇక కన్సర్నింగ్ అనే ఒక బ్యూటిఫుల్ వొకాబులరీ అయితే వచ్చింది. జాగ్రత్తగా వినండి. కన్సర్నింగ్ అంటే ఒక రకంగా చెప్పాలంటే డిస్టర్బింగ్ అని అర్థం. కన్సర్నింగ్ అంటే డిస్టర్బింగ్. 2 రకాల అర్థాలొస్తాయి. ఒక అర్థం ఏంటంటే డిస్టర్బింగ్ అన్న మీనింగ్ వస్తుంది. అండ్ సంబంధించిన అంటాం కదా! రిలేటెడ్ అనే మీనింగ్ కూడా వస్తుంది. ఐయామ్ కన్సర్న్డ్ అబౌట్ మై హెల్త్ అన్నామనుకో, నిన్న హెల్త్ గురించి డిస్టర్బ్ అవుతున్నాను లేదా వర్రీ అవుతున్నాను అన్న మీనింగ్ వస్తుంది. ఐయామ్ కన్సర్న్డ్ అబౌట్ మై హెల్త్. ఐయామ్ వర్రీడ్ అబౌట్ మై హెల్త్ అన్న మీనింగ్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే రిలేటెడ్ అనమాట. ఐ వాంట్ టు మీట్ ద మేనేజర్ కన్సర్న్డ్ అంటాం. సంబంధిత అధికారిని. సో, మీరైతే 2 రాసుకోండి. కన్సర్న్ అంటే ఏంటంటే డిస్టర్బ్ రాయండి. అలాగే రిలేటెడ్ కూడా రాసుకోండి. ఇలా నేర్చుకుంటూ వెళ్తే తర్వాత ఒక బ్యూటిఫుల్ వొకాబులరీ అయితే వచ్చింది. అదేంటంటే అన్‌డ్యూ. యాక్చువల్‌గా అన్‌డ్యూ అనే వర్డ్ ఎక్కువ డిలేస్‌కి ముందే వాడతాం. అంటే ఏదైనా పని లేట్‌గా జరిగిందనుకోండి అన్‌డ్యూ డిలే అంటారు. సో, చాలా ఎక్కువ లేట్ అయిందనుకోండి అన్‌డ్యూ డిలే అంటాం. అంటే లాంగ్ వెయిటింగ్ అనమాట. చాలా కాలం పాటు ఎదురు చూసిన తర్వాత కానీ పని జరగకపోతే అన్‌డ్యూ డిలే అంటాం. లాంగ్ వెయిట్. కొన్నిసార్లు దీన్ని అన్నెసెసరీ అని కూడా చెప్పొచ్చు. అన్‌డ్యూ డిలే అంటే అనవసరంగా లేట్ అయిందే అయ్యో! అని బాధపడతాం కదా! అన్నెసెసరీ అని కూడా అంటాం. అడ్మానిష్ అంటే ఎవరినైనా కూడా తిట్టడం, అవమానించడం అన్నమాట. అడ్మానిష్ అంటే రాసుకోండి స్కోల్డ్. అడ్మానిష్ అంటే రాసుకోండి స్కోల్డ్. తర్వాత బ్యూటిఫుల్ వొకాబులరీ అయితే వచ్చింది ఏంటంటే సెప్టిసిజం. యాక్చువల్‌గా సెప్టిసిజం అంటే అనుమానాలతో కూడిన డౌట్‌ఫుల్ అనమాట. సెప్టిసిజం అంటే చాలా డౌట్‌ఫుల్. ఏది నిజం, ఏది అబద్ధం నమ్మలేక కన్‌ఫ్యూజ్డ్ స్టేట్‌లో ఉంటే సెప్టిమిజం అంటాం. సెప్టిసిజం అంటాం. అంటే డౌట్‌ఫుల్ అని రాసుకోండి. సెప్టిసిజం అంటే డౌట్‌ఫుల్. సీపింగ్ ఇంటూ అంటే ఎంటరింగ్. ఎంటరింగ్ అనమాట. ఎంటర్ అవ్వడం. అంటే జనరల్‌గా ఏంటంటే మైండ్స్ చాలామంది మనసుల్లో, చాలామంది మైండ్‌లో ఒక కొత్త ఆలోచన మొదలైందంటాం అలా. సో, సీపింగ్ ఇంటూ అంటే ఎంటర్ అని రాయండి. సీపింగ్ ఇంటూ అంటే ఎంటర్ ఇంటూ అని రాయొచ్చు. రొబస్ట్ అనేది బ్యూటిఫుల్ వొకాబులరీ అమ్మా. సో, రొబస్ట్ అంటే వెరీ స్ట్రాంగ్ అని రాయండి. రొబస్ట్ అంటే అర్థం ఏంటంటే చాలా బలమైన. రొబస్ట్ అంటే వెరీ స్ట్రాంగ్ లేదా వెరీ ఎనర్జిటిక్ అంటాం. ఏమంటాం మనం? రొబస్ట్ అంటే ఏమంటాం? వెరీ స్ట్రాంగ్ లేదా వెరీ ఎనర్జిటిక్. చాలా బలమైన, దృఢమైన అంటామే అలా అనమాట. లెజిటిమేట్ అంటే మొన్న కూడా చెప్పాను. లీగల్‌గా, చట్టబద్ధంగా, చట్టభద్రత. సో, లీగల్‌గా ఏదైనా పని చేస్తే దాన్ని ఏమంటామంటే లెజిటిమేట్‌గా చేయడం అంటాం. సో, లెజిటిమేట్ అంటే అర్థం ఏంటంటే లీగల్. లెజిటిమేట్ అంటే అర్థం ఏంటంటే లీగల్. ఇక తర్వాత ఒక బ్యూటిఫుల్ వొకాబులరీ అయితే వచ్చింది. అదేంటంటే సాలియంట్. సాలియంట్ అంటే అర్థం ఏంటంటే వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఆటోనోమస్ అంటే ఇండిపెండెంట్. ఆటోనోమస్ అంటే ఇండిపెండెంట్ అనమాట. అంటే ఎవరి మీద ఆధారపడకుండా, ఎవరిని ఏమి అడగాల్సిన అవసరం లేకుండా ఇండిపెండెంట్‌గా డెసిషన్స్ తీసుకుంటే ఆటోనోమస్. కొన్ని కాలేజెస్ ఉంటాయి కదా! మా కాలేజ్ ఆటోనోమస్ కాలేజ్ అయిందండి అంటారే అలా అనమాట. ఇండిపెండెంట్. ఎంఫసైజ్ చేయడం అంటే ఒక విషయాన్ని మనం ఎక్కువ ఫోకస్ పెట్టడం అనమాట. రాసుకోండి. ఎంఫసైజ్ అంటే రాసుకోండి. గివ్ మోర్ ఇంపార్టెన్స్.
ఎంఫసైజ్ అంటే రాసుకోండి. ఏం రాసుకుంటారు? గివ్ మోర్ ఇంపార్టెన్స్. దేనికైనా కూడా అత్యధిక ప్రాధాన్యత ఇస్తే అది చెప్పడానికి ఏమంటామంటే ఎంఫసైజ్ అంటాం. గివ్ మోర్ ఇంపార్టెన్స్. ఇప్పుడు శ్యామ్ సార్ ఎప్పుడు కూడా ఏమంటూ ఉంటారు? కష్టపడండి, డిసిప్లిన్‌గా ఉండండి, ఎర్లీ మార్నింగ్ లేవండి, గ్రామర్ రూల్స్ ప్రిపేర్ అవ్వండి, రెగ్యులర్‌గా వొకాబులరీ చదవండి. ఇలా ఎప్పుడు కూడా ఇలాంటి విషయాల మీద నేను ఎప్పుడు ఏం చేస్తుంటాను? స్టూడెంట్స్‌ని ఎంఫసైజ్ చేస్తూ ఉంటాను. అంతే కదా! ఎంఫసైజ్ చేయడం అంటే దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాను. ఓకేనా? ఇంకా మనం ఇలా చూసుకుంటూ వెళ్తే మై డియర్ ఫ్రెండ్స్, ఒక బ్యూటిఫుల్ వొకాబులరీ అయితే వచ్చింది. అదేంటంటే ట్రివియల్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ట్రివియల్? ట్రివియల్ అంటే పెద్దగా ఇంపార్టెంట్ కాదు అంటాను చూసారా? అలా అనమాట. లెస్ ఇంపార్టెంట్. ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ మై టైమ్ ఆన్ ట్రివియల్ మ్యాటర్ అంటాం. అంటే అన్‌ఇంపార్టెంట్ మ్యాటర్. నేను వొకాబులరీ క్లాసెస్‌లో చాలా సార్లు ట్రివియల్ వర్డ్ చెప్పానని నా క్లాసెస్ విన్న స్టూడెంట్స్‌కైతే వెంటనే తెలిసిపోతుంది కదా! సో, ట్రివియల్ అంటే లెస్ ఇంపార్టెంట్. అవర్డ్ అంటే ఒక విషయాన్ని గట్టిగా, బలంగా చెప్పడం అన్నమాట. డిక్లేర్ చేయడం. డిక్లేర్ చేయడం అంటే అధికారికంగా ఏదైనా ఒక విషయాన్ని చెప్తే డిక్లేర్ అంటాం కదా! అసల. సో, అవర్డ్ అంటే ఏంటంటే ఒక విషయాన్ని మనం బల్లగుద్ది చెప్పడం. అవర్డ్ చేయడం అంటే డిక్లేర్ చేయడం అన్న మీనింగ్ వస్తుంది. ఇక ఒక బ్యూటిఫుల్ వర్డ్ అయితే వచ్చేసింది ఎల్లేయింగ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎల్లేయింగ్? ఎల్లేయింగ్ అంటే అర్థం ఏంటంటే రెడ్యూస్. ఎల్లేయింగ్ అంటే అర్థం ఏంటమ్మా? రెడ్యూస్. తగ్గుట. ఎల్లేయింగ్ అంటే అర్థం ఏంటమ్మా? తగ్గడం, రెడ్యూస్. నేను మీకు ఎక్కువ కాదు కానీ ఒక 2, 3 వొకాబులరీ అయితే సినోనిమ్స్ చెప్తాను. దాన్నే ఏమంటామంటే మిటిగేట్ అని కూడా అంటాం. మిటిగేట్ అంటే కూడా తగ్గుట అన్న మీనింగ్ వస్తుంది. దాన్నే ఎబేట్ అని కూడా అంటాం. ఎబేట్ అని కూడా అంటాము. ఎబేట్ అని కూడా తగ్గుట అన్న మీనింగ్ వస్తుంది. ఇవన్నీ కూడా ఏంటంటే బ్యూటిఫుల్ వొకాబులరీ ఏమో చాలా జాగ్రత్తగా వీటిని మీరు నేర్చుకోవాలి. మరి ఈరోజు శ్యామ్ సాస్ వొకాబులరీలో నేనైతే నా టాస్క్ కంప్లీట్ చేశాను. మరి మీరు మీ టాస్క్ చేయాలి. ఏం చేయాలో తెలుసు కదా! నేను ఈరోజు చెప్పిన వర్డ్స్‌లో ఒక 3 వర్డ్స్ ఇస్తాను. ఆ 3 వర్డ్స్‌తో ఒక్కొక్క వర్డ్‌తో ఒక్కొక్క ఎగ్జాంపుల్ తయారు చేసి కామెంట్ సెక్షన్‌లో మెసేజ్ చేయండి. ఎవరు బెస్ట్ ఎగ్జాంపుల్స్ మెసేజ్ చేస్తారో చూద్దాం. సో, ముందుగా ఐ వాంట్ టు గివ్ యూ ద ఫస్ట్ వర్డ్ విచ్ ఈస్ అన్‌డ్యూ. అన్‌డ్యూ అంటే అర్థం ఏంటంటే అనవసరమైన లేదంటే చాలా లేట్ అవ్వడాన్ని అన్‌డ్యూ అంటాం. ఇక సెకండ్ వర్డ్ వచ్చి అడ్మానిష్. అడ్మానిష్ అంటే ఎవరినైనా కూడా మనం తిట్టడం అన్నమాట. బ్లేమ్ చేయడం అంటాం కదా! అలా. ఇక థర్డ్ వర్డ్ వచ్చి సెప్టిసిజం. సెప్టిసిజం అంటే అనుమానాలతో కూడిన, డౌట్స్‌తో కూడిన. ఓకేనా? సో, శ్యామ్ సాస్ వొకాబులరీ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ శ్యామ్ సాస్ వొకాబులరీతో కలుస్తాను. ఎప్పుడు చెప్పేదే వొకాబులరీ మన బలం అవ్వాలి కానీ, వొకాబులరీ మన బలహీనత కాకూడదు. Vocabulary must be our strength, and if you can follow this program on a regular basis, daily series Shamsa's vocabulary will definitely give you some extra confidence. Make some running notes. Again, I'm requesting you, if you simply watch this video without making running notes, that doesn't help you much. Please make sure that while you're watching the video, make some good running notes. And per day, if you can learn 10, 20 words, that will make a huge difference in the long run. ఈ ప్రోగ్రామ్‌కి సంబంధించి మీ ఫీడ్‌బ్యాక్ కూడా కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయ్యే వారికి వీడియో షేర్ చేయండి. వాళ్ళకి హెల్ప్ అవ్వచ్చు. ఉంటాను. బాయ్ బాయ్. టాటా.